జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బాబు, నువ్వు వెంకటాపురం మాధవ్ కదూ? ఓ మీరా? మీరు నరసింహాపురం కాంతమ్మ గారి హస్బెండ్ కదా? అవును బాబు. ఏంటి నువ్వు ఇలా వచ్చావు? ఈ చుట్టుపక్కల పాలమ్ముతున్నాను సార్. ఓ, ఈరోజు జున్ను పాలు వచ్చాయి. ఇలా వెళ్తుంటే మీ వాళ్ళు పిలిచి జున్ను పాలు కావాలన్నారు. ఓహో, అందుకే వచ్చాను సార్. అలాగా. సరే రా బాబు, కూర్చో. పర్వాలేదు సార్. ఎంతసేపు అలా నిలబడతావు? రా బాబు, కూర్చో. పర్వాలేదు సార్. పర్వాలేదు, కూర్చో కూర్చో. కూర్చో బాబు, పర్వాలేదు, కూర్చో కూర్చో. అయ్యో సార్. ఆగో 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 ఆగో. ఎవరిని పక్కన కూర్చోబెట్టుకోవాలో, ఎవరిని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలో, ఎవరిని నెత్తిన కూర్చోబెట్టుకోవాలో తెలియాలి. లేదంటే అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి అందులో ఎక్కించిన వాళ్ళమవుతాం. మన పక్కన కూర్చోవాలంటే స్థాయి, ఒక స్థాయి ఉండాలి. కరెక్ట్గా చెప్పారు కాంతమ్మ గారు. నేను ఒకరి పక్కన కూర్చోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక స్థాయి ఉండాలి. మీకు ఆ స్థాయి ఉందని అనుకుంటాను. ఎంత పొగరు! నా స్థాయి గురించే మాట్లాడతావా? ఏ, మీరు నా స్థాయి గురించి మాట్లాడినప్పుడు నేను మీ స్థాయి గురించి మాట్లాడడంలో తప్పే ఉంది. ఏంటి కాంత, ఏంటి గొడవ? నీ మీద ఏమైనా గొడవ చేస్తున్నాడా? గొడవలు పని పాట లేని వాళ్ళు చేస్తారు. నాకు చేతి నిండా పనుంది. అంటే నాకు పని పాట లేదంటావా? చూడండి, మీరు చేసిన పనికి నిజానికి నేను మీ ఇంట్లో అడుగు పెట్టకూడదు, కానీ పాలమ్మడం నా వ్యాపారం. ఒక వ్యాపారస్తుడు తన శత్రువు అయినా సరే వ్యాపారం చేయాలి అన్నది వ్యాపార ధర్మం. కాబట్టే మీ వాళ్ళు పిలిచారనే లోపలికొచ్చాను. మా వాళ్ళు నిన్ను పిలిచారా? అవునమ్మా, జున్నుపాలు అమ్ముతానంటే కొందామని అతని పిలిచాను. కానీ తీరా అవి చూసేసరికి జున్నుపాలు కాదు నీళ్ల పాలని తెలిసింది. ఇదిగో నీ పాలు వద్దు, నువ్వు వద్దు, పట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.